పగలంతా ఎండ ఉక్కపోత, సాయంత్రం వర్షాలతో రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. ఇక రుతుపవనాల కదలిక మందగించడంతో వానలు తగ్గి ఎండ తీవ్రత పెరిగింది. మరో 4 రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. రుతుపవనాల కదలిక మందగించడంతో వర్షాలు తగ్గాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మరో వారం రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. మరో 4 రోజుల తర్వాత దక్షిణ భారత్లో రుతుపవనాలు తిరిగి పుంజుకుంటాయని తెలిపారు. साउथ पेनिनसुलर इंडिया में भी 3 से 4 दिन के बाद हमारा यही अनुमान है कि पूरा साउथ पेनिनसुलर इंडिया में जो मानसून अभी थोड़ा वीक चल रहा है रिवाइव करेगा. इसके साथ ही केरला, कर्नाटका, तमिलनाडु वहाँ पे हैवी रेनफॉल एक्टिविटी हो सकती है. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్ వెదర్ కొనసాగుతుంది. పగలంతా ఎండ ఉక్కపోత ఉంటే సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బేగంపేట్, మేదీపట్నం, అబిడ్స్, కోటి, మాసప్ ట్యాంక్, లక్డీ కపూల్, పంజాగుట్టలో వర్షం పడింది. పగలంతా ఎండ ఉన్నా సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురిసింది. నాంపల్లి, సికింద్రాబాద్ వైపు మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలోనూ అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. జూలూరుపాడు మండలంలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై గాలి దుమారానికి భారీ వృక్షం విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలన్నీ రోడ్డుపై క్యూ కట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని చెట్టును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. రుతుపవనాల కదలికల్లో మార్పులతో రాష్ట్రంలో భిన్న వాతావరణం కంటిన్యూ అవుతోంది. నడివేసవిలో వర్షాలు కురవగా ఇప్పుడు వర్షాకాలంలో ఎండల తీవ్రత పెరిగి జనం ఇబ్బంది పడుతున్నారు. మే నెలలో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ వర్షాలు పెద్దగా కురవటం లేదు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల వైపు రుతుపవనాలు కదులుతున్నాయి.